ఉమ్మడి వరంగల్ జిల్లాలో వానాకాలం సాగు ప్రశ్నార్థకంగా మారుతోంది. జూలై 2వ వారానికి పచ్చని పంటలతో కలకలలాడాల్సిన పంట క్షేత్రాలు బీడు భూములుగానే దర్శనమిస్తున్నాయి. ఎల్నినో ప్రభావంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 6 జిల్లాలకు గాను 5 జిల్లాలో లోటు వర్షపాతం నమోదు కావడంతో గతేడాది దాదాపు 5 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవగా ఈసారి మాత్రం 2.5 లక్షల ఎకరాలు కూడా సాగవలేదు. కొన్ని చోట్ల పత్తి మొలకెత్తక రైతులు రెండోసారి మూడోసారి విత్తుతున్నా ఫలితం లేకుండా పోతోంది. అన్నదాతల కష్టాలపై క్షేత్రస్థాయి నుంచి మా ప్రతినిధి లింగయ్య అందిస్తున్న కథనం. ఉమ్మడి వరంగల్ జిల్లాపై ఎల్నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికి వరకు పచ్చని పంట పొలాలతో కలకల్లాడాల్సిన భూములన్నీ కూడా ఇంకా బీడు భూములుగానే తలపిస్తున్నాయి. మరోవైపు పత్తి ఇప్పటికే విత్తిన రైతులకు నిరీక్షణ అయితే తప్పడం లేదు. 1-2 సార్లు ఇప్పటికే పత్తి విత్తనాలు వేసిన రైతులు మొలకెత్తకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. వేలకు వేలు పెట్టుబడులు పెట్టిన రైతులంతా ఇప్పుడు చినుకు జాడ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం పరకాల నియోజకవర్గంలో ఉన్నాం. కొంతమంది రైతులతో మాట్లాడదాం. ఏంటంటే ఈసారి ఎంత సాగు చేశారు, ఏ పంటలు సాగు చేశారు, ప్రస్తుతం పంటల పరిస్థితి ఎట్లా ఉంది? పంటలు విత్తనాలు పెట్టినాము. పెడితే వర్షం మామూలు డల్లు పడడం వల్ల పెట్టినాక మళ్ళీ వర్షం లేదు. లేకపోవట్లా మళ్ళీ కొద్దిగా డల్లు పడితే మళ్ళీ పెట్టినాము. అవి మొలకపోతే అవి పోయినాయి, ఇవి పోయినాయి, మళ్ళీ పెట్టినాం. ఇప్పుడు ఇక చెర్లకు ఒక సుక్క జారలేదు, వరద బయటికి వెళ్ళలేదు. రైతులం బెంగటిల్లి చూస్తున్నాం. ఇప్పుడు 3 సార్లు విత్తనాలు నాటారు కదా, ఎంత ఖర్చు అయింది, ఎన్ని ఎకరాలు పెట్టారు? దాదాపు ఎకరాన 10,000 రూపాయల ఖర్చు ఇప్పటి వరకు అయిపోయింది. ఇప్పటివరకు మనం చూస్తే దాదాపు 30-40 కిలోమీటర్లు మనం అంతా తిరిగాం. ఎక్కడ చూసినా కూడా ఈ పొలాలన్నీ కూడా బీడుబడి ఉన్నాయి. కొంతమంది దుక్కులు దున్నుకొని సిద్ధం చేసుకొని ఉంచుకున్నారు. మరి పత్తి సాగు చేసే ఈ నేలలకు ఇప్పటికీ అనుకూలమైన సమయం కూడా అయిపోతుంది కదా, ఎట్లా ఉంది పరిస్థితి? ఇప్పటి వరకు పత్తికి అనుకూలమైన టైం అయిపోయిందండి. జూన్ 10వ తారీఖు వరకే నాటుకోవాలి పత్తి. ఇప్పుడు జూలై 10వ తారీఖు దగ్గరికి వచ్చింది. ఇప్పటి వరకు సరైన వర్షపాతం లేదు కాబట్టి ఇక పత్తి పంట అనేది వదులుకునే పరిస్థితే. రేపు వరి నాట్లు కూడా పోసే పరిస్థితి లేదు. బావులలో నీళ్ళ చుక్క రాలేదు. చిన్న చిన్న జల్లకు వర్షాలు నార్మల్ కట్టే పరిస్థితి లేదు. వరి కూడా పండే పరిస్థితి, వరి నాట్లు వేసే పరిస్థితి లేదు. వరి పండదిగా ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం అత్యధికంగా ఉన్నది. మన హన్మకొండ జిల్లా మీదనే అత్యధికంగా కనబడుతుంది ఎల్నినో ప్రభావం. ఇప్పుడు ఈ మన రసాయనిక ఎరువుల ధరలు కూడా గవర్నమెంట్ విపరీతంగా పెంచింది. అది కూడా భారమే. కాబట్టి గవర్నమెంట్ ఏదైనా ప్రత్యామ్నాయంగా రైతులకు ఏదన్నా చూస్తే బాగుంటుందని. మీకు ఎన్ని ఎకరాలు ఉంది, ఏ పంట సాగు చేస్తున్నారు, ప్రస్తుతం విత్తనాలు ఏమన్నా? మాకు 4 ఎకరాల సంత భూమి, 4 ఎకరాలు మునాబు చేసుకున్నాం. ఇంతవరకు విత్తనము వర్షపాతం లేని కారణంగా మొదలే అవి. ఇప్పుడు మళ్ళీ పెట్టాలి. మళ్ళీ పెట్టిన సమయం దాటిపోయింది. 4 రోజుల కాలం ఇప్పటికే పోయింది, సమయం దాటిపోయింది. వర్షపాతం అనేది మాకు అనుకూలంగా లేవు. అందులో ఒకవేళ పడ్డా కూడా పిండి బస్తాల ఘోరము. ఆన్లైన్ చదువు రాళ్ళు ఉంటారు, ఆన్లైన్ చేస్తే నీకు ఒకటే బస్తా అంటాడు. కొందరు మునావాకి ఇచ్చిన భూములు వాళ్ళు హైదరాబాద్ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు మనకు ఓటీపీ ఇస్తలేరు. మన భూమి పెట్టుడు ఎక్కువ అయిపోయింది, మనకు వాళ్ళు ఓటీపీ ఇస్తలేరు. మనకున్న 2 ఎకరాల భూమి అయినా కడ మునావా భూమి అయినా. వాస్తవానికి పత్తి విత్తనాలు ఏ సమయంలో పెడతారు? ఎప్పుడు? ప్రతి సంవత్సరం కూడా జూను 1 నుండి 5 వరకు లాస్ట్. ఇప్పుడు జూలై వచ్చింది. ఇప్పుడు ఈ జూలై అంతా పెట్టుకుంటూనే ఉంటే ఆ దిగుబడి ఎప్పుడు వస్తుంది మాకు? దానివల్ల లాభం ఏంది? అది పీకి మళ్ళీ మక్క వేసుకోవాలి. మక్క టైం ఎప్పుడు వస్తుంది? ఈ టైం అయిపోయాక మక్క పండదు కదా, మాకు 2 విధాలు లాసే కదా. మరి దీని గవర్నమెంట్ మాకు ఏం లాభం ఇస్తుంది? మాకు కష్టమైంది. ఒకవేళ మళ్ళీ రెండోసారి మూడోసారి విత్తనాలు వేసినా కూడా మొలిసే పరిస్థితి ఉందా? విత్తనాలు విత్తుకునే పరిస్థితి ఉందా? ఎటువంటి ఛాన్స్ లేదండి. జూన్ 1st వీక్ మాత్రమే విత్తనం ఎత్తుకునే టైము. ఇప్పుడు జూలై అయిపోతుంది కానీ ఇప్పటి వరకు విత్తనం అనేది భూమి మీద మొలవలేదు. సబ్సిడీ ఇచ్చిండ్రు అంటారు. సబ్సిడీ ఏదో కందులు ఇచ్చిండ్రు, అవి ఇచ్చిండ్రు అంటారు. అవి ఎవరెవరికి ఇచ్చిండ్రు అనేది కూడా అర్థమవుతలేదు. ఆ పంటలు మేము సార్లను కూడా అడిగాము, సార్ల దగ్గరికి కూడా పోయాము. ఒకటి ఇప్పటి వరకు మాత్రం ఈ వ్యవసాయ విషయంలో మాత్రం ఏ ఒక్కటి కూడా మొలకెత్తలేదు.